అండ్ ప్రకాష్ పెట్టిన కండిషన్ ఏంటంటే ఈ నీచపు తల్లికి ఒక డైరెక్ట్ క్వశ్చన్, నాకు ఛాన్స్ ఇస్తే ఇలాంటి దాన్ని అడ్డంగా నరికేసేవాడిని. హే గాయ్స్, ఇవాళ మీ అందరికి కాలిఫోర్నియాలో జరిగిన ఒక బ్రూటల్ ఇన్సిడెంట్ గురించి చెప్పబోతున్నా. ఎక్కడో జరిగింది మాకెందుకు అనుకోకండి, బికాస్ అది చేసింది తెలుగు అమ్మాయే. అండ్ ఇది విన్నాక మీకు కూడా ఆ అమ్మాయిని చంపేయాలన్నంత కోపం వస్తుంది. కొడుకుల్ని నరికి ఈ మట్టికి ఎరివేసిపోదాం. సో సరిత రామరాజు, ఈవిడికి 48 years. తన హస్బెండ్ ప్రకాష్ తో 2018 లో డివోర్స్ అయింది. డివోర్స్ అయ్యాక ఆవిడ ఒంటరిగా వర్జీనియాలో ఉంటుంది. వీళ్ళిద్దరికి ఒక బాబు ఉన్నాడు, 11 years old అన్నమాట. అయితే డివోర్స్ అయ్యాక కోర్టు పిల్లాడి తండ్రి దగ్గరే పెరుగుతాడు అనేసి ఆర్డర్ ఇచ్చింది. అయితే అప్పుడప్పుడు సరిత తన పిల్లోడిని చూడడానికి రావచ్చు అనేసి స్టే ఇచ్చింది. తన పిల్లాడిని సరిత డిజ్నీ ల్యాండ్ కి తీసుకుని వెళ్తాను అనేసి ప్రకాష్ నుంచి తీసుకుని వచ్చేసింది. అండ్ ప్రకాష్ పెట్టిన కండిషన్ ఏంటంటే మార్చ్ 19th కల్లా పిల్లోడు నా కాడ ఉండాలనేసి కండిషన్ పెట్టాడు. అయితే తన పిల్లోడిని సరిత డిజ్నీకి తీసుకెళ్లకుండా కాలిఫోర్నియాలోని శాంటా ఆనా అనే ప్లేస్ లో ఒక రూమ్ బుక్ చేసుకుని అక్కడ ఉంచింది. ఇప్పుడు సరిత చేయబోయే పనికి అమ్మ అన్న పిలిపే చచ్చిపోతుంది. ఆడది ఆడదానిలా ఉండాలి. తనకి తన హస్బెండ్ కి ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ ఆ కోపాన్ని తన సొంత పిల్లాడి మీద చూపించకూడదు. అయితే మార్చ్ 19th మార్నింగ్ సరిత డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి పోలీసులతో ఇలా చెప్పింది, నేను పలానా కాలిఫోర్నియాలో ఈ హోటల్లో ఉన్నా, నాకు నా హస్బెండ్ కి గొడవల వల్ల కోపంతో నా సొంత కొడుకుని నేనే గొంతు కోసి చంపేశా, అండ్ నేను కూడా మత్తు మందులు వేసేసుకున్నా అనేసి కాల్ కట్ చేసేసింది. ఈ విషయం విన్నాక పోలీసులు షాక్ అయ్యి సరిత చెప్పిన ప్లేస్ కి వెళ్లారు. కానీ ఈలోపే పిల్లోడు చనిపోయాడు. అండ్ పోలీసులు సరిత బతికి ఉండడం గమనించి ఆవిడ్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆవిడికి ఎలాంటి జైలు శిక్ష వేశారో చెప్పే ముందు ఈ నీచపు తల్లికి ఒక డైరెక్ట్ క్వశ్చన్, చావాలనుకుంటే నువ్వు చావాలి గాని నీ సొంత కొడుకుని ఎందుకు చంపావు? నీకు నీ హస్బెండ్ కి గొడవలైతే పాపం వాడేం చేశాడు? నీకేం బానే ఉన్నావు, కానీ నీ వల్ల ఒక పసి ప్రాణం పోయింది. కర్మేంట్రా అంటే ఇంత చేసినా గాని ఈ సన్నాసి దానికి తన కన్న బిడ్డని తనే చంపేసిన మహాతల్లికి జస్ట్ 26 years జైలు శిక్ష వేసే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. నాకు ఛాన్స్ ఇస్తే ఇలాంటి దాన్ని అడ్డంగా నరికేసేవాడిని. నరకడం మొదలు పెడితే ఈ మహాతల్లి స్టోరీ విన్నాక మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.